అందరికీ నమస్కారం అండి. నా పేరు అంజిరెడ్డి, మాది సింగవారిపల్లి. నేను గత 15 సంవత్సరములుగా టమోటా సాగు చేస్తున్నాను. ఈ టమోటా సాగులు ఏమంటే ఈ ఫర్టిలైజర్స్, సైడ్ బ్రాంచెస్ రాక చాలా సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుండి రకరకాల పోషకాలకు సంబంధించి ఎరువులు, డ్రిప్ ఎరువులు, ఈ మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ వాడుతున్నాం. కానీ దాంట్లో అనుకున్నంత రాబడి రాకుండా పోయేది. ఇప్పుడు కొత్తగా ఏమంటే ఈ టీమాక్ అగ్రో వాళ్ళది వచ్చేసి 3 రకాల పోషకాలు వచ్చాయి. దీంట్లో KSC1, KSC2, 3, KSC5 అనేసి 3 రకాల ఫర్టిలైజర్ ఉన్నాయి. ఈ ఫర్టిలైజర్ ఏమంటే KSC1 వచ్చేసి ఫ్రూట్ సెట్, ఇది బ్రాంచెస్కి వేరు వ్యవస్థ బాగుండేందుకు, కాడ బాగా దృఢంగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే వచ్చేసి KSC3 వచ్చేసి ఫ్లవరింగ్కి, ఈ ఫ్లవర్ సెట్ అయ్యేది, ఫ్రూట్ సెట్ అయ్యేది అన్నిటికీ చాలా బాగుందండి ఇది. ఇంకోటి ఏమంటే రోగాలకి బాగా తట్టుకుంటుంది ఈ ఎరువు, డ్రిప్ ఎరువు. దీంట్లో ముఖ్యంగా ఏమంటే పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. సపరేట్గా డ్రిప్ ఎరువుతో పాటు మళ్ళీ మైక్రో న్యూట్రియన్స్ అనేది సపరేట్గా తీసి దీంట్లో యాడ్ చేసి డ్రిప్పులు వదలాల్సిన అవసరం లేదు. అలాగే వచ్చేసి ఇంకోటి వచ్చేసి KSC5 వచ్చేసి ఈ కాయ సైజుకి, కాయ షైనింగ్కి అన్నిటికీ బాగుంది. ఏమంటే ముఖ్యంగా ఈ డ్రిప్ ఎరువులకే వాటికి తేడా ఏమంటే, మామూలు డ్రిప్ ఎరువులు అంటే ఒక 10 కోతలు వచ్చేటివి వస్తాయి అనుకున్నాము లాస్ట్. దీనివల్ల ఏమంటే ఇంకా ఒక 3-4 కోతలు అడిషనల్గా వస్తాయి మనకి. కాయ ఏమంటే వెయిట్ బాగుంటుంది, ట్రాన్స్పోర్ట్కి బాగుంటుంది, సైజు బాగుంటుంది. చెట్టు ఈ ఎరువులు వదలడం వల్ల ఫ్రెష్ కాదనమాట, అంటే ఒత్తిడికి లోన్ కాకుండా తట్టుకుంటుంది. అదేవిధంగా టీమాగ్రో వాళ్ళది టీమాస్ స్ప్రేయింగ్ వచ్చాయండి 3 రకాలవి. NKB. N అనేది ఏమంటే ఫస్ట్ చెట్టు గ్రోత్కి సంబంధించి. ఇప్పుడు మనము ఈ ఫర్టిలైజర్ టీమాక్స్ వాళ్ళది 5 kg వండైనప్పుడు ఏంటంటే ఇది 1 kg తీసుకున్నాం అనుకో, స్ప్రేయింగ్ ఇచ్చామనుకో చెట్టు గ్రోత్ బాగుంటుంది. అలాగే దాంట్లో K వచ్చింది. K వచ్చేసి ఫ్లవరింగ్కి, ఫ్రూట్ సెట్టింగ్కి. ఇంకోటి వచ్చేసి B వచ్చింది, అది కాయ షైనింగ్కి, కాయ సైజుకి వస్తుంది. ఇవన్నీ మన శ్రీను గారు చెప్పడం వల్ల మేము కొని ఈసారి వాడినాము. ముఖ్యంగా ఏమంటే ఇది పొంగనూరులో SNR వినాయకాలు దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మన శ్రీను గారిని తీసుకుని కొనుక్కోవచ్చు. అలాగే ఇవి టీమాగ్రో లిక్విడ్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఈకోవేరో, ఎలైట్ అవి ఉన్నాయి. ఇవి ఏమంటే చెట్టు గ్రోత్కి కానీ సంబంధించి బాగుంటాయి. వీటి వల్ల ఏమంటే చెట్టు లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది, కాయ ఎక్కువ రోజులు ఉంటుంది. తోట తొందరగా ఒక 1 నెల రోజుల్లో కటింగ్లని అయిపోయే తోట వచ్చేసి ఇంకా ఒక 10 రోజుల్లో ఎక్కువ కటింగ్స్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి.